వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇటీవల కాలంలో తిరుపతి నడక మార్గంలో చిరుతల సంచారం అన్నది భక్తుల తీవ్ర కలకలాన్ని రేపుతుంది. అయితే ఈ యొక్క చిరుతల సంచారాన్ని కట్టడి చేస్తూ వచ్చేటువంటి భక్తులకి భరోసానిచ్చే విధంగా టీటీడీ కొత్త విధానంతో అడుగులేస్తుందని చెప్పాలి. ఒకసారి మనం చూడవచ్చు, స్మార్ట్ స్టిక్కుల్ని పర్చేజ్ చేసి దాని ద్వారా ఏదైతే ఆ యొక్క అనిమల్స్ని భయపెట్టి వాటి నుంచి ప్రాణరక్షణ పొందేందుకు ఈ యొక్క స్టిక్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే అధికారులు దీన్ని ప్రయోగాత్మకంగా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. మనతో పాటు టీటీడీ డిఎఫ్ఓ శ్రీనివాసులు గారు ఉన్నారు. సార్, అసలు ఈ స్టిక్ ఏ రకంగా పనిచేస్తుంది, దీని ప్రయోజనం ఎంతవరకు భక్తులకు భరోసానిచ్చేదానికి అవకాశం ఉందంటారు? ఓం నమో వెంకటేశాయ. మనం ఈ యొక్క అలిపిరి కాలి మార్గంలో జరిగిన సంఘటనల తర్వాత అటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదు అని టీటీడీ యొక్క స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మన చైర్మన్ గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు వాళ్ళందరి ఆదేశాల మేరకు మనం ఈ స్మార్ట్ స్టిక్ అన్నదాన్ని మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఇటువంటివి 25 పర్చేజ్ చేసాము. టీటీడీ అటవీ శాఖలో ఉన్నాయి ఇవి. దీన్ని స్మార్ట్ స్టిక్ ఫారెస్టర్ అంటారు. దీంట్లో ఏంటంటే 3 విభాగాలు ఉంటాయి. ఏబిసి అనే బటన్స్ ఉంటాయి. ఇవి ఏ బటన్ ప్రెస్ చేస్తే ఈ ఇన్స్ట్రుమెంట్ ఆన్ అవుతుందండి. తర్వాత బి బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇందులో వివిధ రకాలైనటువంటి 7 రకాల లైట్ మోడ్స్ ఉంటాయి. ఈ లైట్ మోడ్స్ అన్నీ కూడా ఒకదాన్ని ఒకటి చేంజ్ అవుతూ వస్తుంది. ఈ విధంగా లైట్ మోడ్స్. లైట్ సిస్టమ్ ద్వారా ఏ రకమైన లైట్ సిస్టమ్ ద్వారా ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ ఉన్నటువంటి ఇంకొక గ్రూప్తో మన ఏదైతే ఒక ఆపరేషన్ కోసం వెళ్ళామో ఇంకో గ్రూప్తో మనం సంకేతాలు ఇచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒకటి. తర్వాత వాళ్ళు నడిచి వెళ్ళడానికి ఈ కింద కూడా ఇంకొక బటన్ ఉంటుంది. ఇంకొకటి ఇది చూడండి, ఇది ఏ లైట్లు లేకుండా ఇదొకటే ఉంటే ఏమవుతుందంటే మనం నడిచి వెళ్ళేటప్పుడు నైట్ టైమ్స్ అయితే మనకు ఈ కాళ్ళ దగ్గర మొత్తం దాదాపు ఈ ఏరియా అంతా కూడా లైటింగ్ పడుతుంది. తద్వారా ఏముందంటే మన కదలికలు వేరే వాళ్ళకి తెలియకుండా మనం దొంగచాటుగా వెళ్ళేదానికి ఉంటుంది. అంటే అనిమల్ కానివ్వండి, లేకపోతే ఇంకొకరు దొంగలు కానివ్వండి, ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలియకుండా నడిచి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. వేరొకరికి ఈ లైట్ కనపడుతుంది. అలా 7 రకాల మోడ్స్ ఉన్నాయి దీంట్లో. ఆ 7 రకాల మోడ్స్ను మనం లైట్స్కి ఉపయోగించుకోవచ్చు వివిధ రకాలుగా. అదేవిధంగా ఇక ఈ సి అనే బటన్ నొక్కితే సైరన్ వస్తుందండి. దీనివల్ల చిన్న చిన్న జంతువులను బెదిరించేదానికి ఇటువంటి ఈ సైరన్ వస్తుంది. ఈ సైరన్ వల్ల చిన్న చిన్న జంతువులు మనం భయభ్రాంతులకు లోన్ చేయొచ్చు. తద్వారా అవి పారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ బి బటన్ ఇంకా మరొకసారి ప్రెస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు ఇందులో ఈ రెడ్ బటన్ ఉంటుంది ఒకటి. దీన్ని మెయిన్ ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క మెయిన్ ఉపయోగం ఇదే. ఎలక్ట్రికల్ షాక్ అనేది వస్తుంది. ఇట్లా ఈ ఎలక్ట్రికల్ షాక్ను చూడగానే జంతువులు పారిపోతూ ఉంటాయి. ఇంకా ఒకవేళ పారిపోవట్లేదు, ఇంకా దగ్గరకు వస్తుంది అని అంటే మనం దూరం నుంచే ఇలా ఆ షాక్ను మనం అనిమల్కు గురి చేయొచ్చు కొద్ది దూరం నుండి. దీనివల్ల ఏమవుతుందంటే అనిమల్ ఆ మైల్డ్ షాక్ తగలడంతో ఏదో జరగబోతుంది తనకు అనే అపాయాన్ని గుర్తించి పారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా 2-3 సార్లు సందర్భాల్లో మనం టెస్ట్ చేయడం కూడా జరిగింది. అవి పారిపోవడం కూడా మనం గమనించడం. మొత్తం దీనికంటే ప్రత్యేకమైనటువంటి సిబ్బంది నియమిస్తున్నారా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బందికి ఈ యొక్క స్టిక్లు అందించడం మార్పింగ్ విధానం ఉంటుందా, లేకపోతే కంటిన్యూస్ ఏ రకంగా భక్తులతో పాటు ఈ యొక్క స్టిక్లు వెళ్తాయి? యాక్చువల్గా మనం ఏం చేసామంటే భక్తుల రక్షణార్థమై టీటీడీ విజిలెన్స్, టీటీడీ ఫారెస్ట్, అదేవిధంగా గవర్నమెంట్ ఫారెస్ట్ అంతా కూడా నైట్ టైమ్స్ ఎప్పుడైతే 6 నుంచి లాస్ట్ బ్యాచ్ అది ఎన్ఎస్ టెంపుల్ దాటి మన ఇది ఉంది కదా అక్కగార్ల గుడి అవన్నీ దాటుకున్నంత వరకు కూడా మోకాలుమెట్టు పర్వతం చేరేంత వరకు కూడా వాళ్లకు రక్షణగా ఈ 3 విభాగాలు వెళ్తూ ఉంటాయండి. వాళ్ళందరి దగ్గర ఈ యొక్క ఎక్విప్మెంట్ ఉంటాయి. మన దగ్గర ఒక్కొక్క ఏ గ్రూప్ దగ్గర అయినా కూడా ఉంటాయి. ఇవి వెళ్ళేటప్పుడు తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా మనం 6 గంటల నుంచి 100 మంది 200 మంది ఎంతమంది అయితే 100 మందికి తక్కువ కాకుండా గుంపు ఒక సమూహంగా ఏర్పడతారో ఆ సమూహంగానే తీసుకెళ్తూ ఉంటాం. వాళ్ళను ముందు వల్ల రోప్స్,
తర్వాత వెనక వైపు మళ్ళీ ఇంకొక రూప్ కట్టి అందరినీ ఒక సమూహంగా తీసుకుని వెళ్ళి ఇంకొక బ్యాచ్కి అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరి దగ్గర ఇవన్నీ పరికరాలు ఉన్నాయి కాబట్టి భక్తులు ఎవ్వరూ కూడా ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన పని లేదు. భక్తుల రక్షణ కోసమే టీటీడీ ఫారెస్ట్ విభాగం, గవర్నమెంట్ ఫారెస్ట్ విభాగం, అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ విభాగం అన్నీ కూడా సమన్వయంగా పనిచేస్తున్నారు. కాబట్టి భక్తులు హ్యాపీగా నడక మార్గం కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చని తెలియజేస్తున్నాను. ఇదే రకంగా మరొక ఏదో ట్రాప్ కెమెరాలు కూడా, లైవ్ ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఏదో నిన్న చూసాం, ఒక ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు. ఒక ఎలుగుబంటు, దాని పిల్ల చిరుత, దాని పిల్ల కూడా ఫోటో రిలీజ్ చేశారు. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీగా తెలుస్తుంది. అది కూడా సెకండ్ వ్యవధిలోనే ఆ యొక్క లైవ్ ఏదో ఒక రకంగా ఏఐ సిస్టమ్ అనుసంధానం రీతిలో నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాని పనితనం ఎలా ఉండబోతుంది? ఎస్, మనము ఈ ఖాళీ నడక మార్గంలో కానివ్వండి, స్ట్రాటజిక్ లొకేషన్స్లో 300 పైగా ట్రాప్ కెమెరాస్ ఏర్పాటు చేశాము. ఒక 60 పైగా మీరు అన్నట్లు సోలార్ బేస్డ్, అంటే అక్కడ పవర్ ఉంటుంది కాబట్టి మనము రోజు బ్యాటరీస్తో పనిచేయడం కూడా కష్టం కాబట్టి సోలార్ బేస్డ్ ఏఐ కెమెరాస్ను మనం పెట్టాము. అవి సిమ్తో పనిచేస్తాయి. సిగ్నల్స్ ఎక్కడెక్కడ బాగున్నాయో అటువంటి చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే అనిమల్ అలా రావడంతో అది తన కెమెరాలో బంధించి వెంటనే ఆ యొక్క ఇమేజ్ను సిమ్కు వస్తుందండి. ఆ సిమ్ను మన సిబ్బంది దగ్గర ఉంటుంది. వాళ్ళు అలర్ట్ అయ్యి ఆ సమాచారాన్ని ఎక్కడైతే మన పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళకందరికీ అందజేయడం జరుగుతుంది. తద్వారా భక్తులను ఒకవేళ ఆ ఏరియాలో మనకు దగ్గరగా భక్తులకు దగ్గరగా ఉంటే వాళ్ళందరినీ కొద్దిసేపు ఆపి మళ్ళా తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళను దాటించడం జరుగుతుంది. అదే రకంగా ఆ యొక్క వన్యప్రాణుల నుంచి మన సంరక్షణ కోసం మనం ఎన్ని మార్గాలు వెతుక్కుంటున్నామో, అదే తరుణంలో ఆ యొక్క వన్యమృగాలు కూడా మన నుంచి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా ప్రయత్నించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భావించాలి. నడక మార్గంలో అయితే దీన్ని యూజ్ చేస్తాం. మరి ఘాట్ రోడ్లో వెళ్ళేటువంటి వాహనదారులకు ఆ యొక్క ఏదైనా ఒక చిరుత అడ్డం పడడం, గాయపడడం సందర్భాలు కూడా చాలా చూసాం గతంలో కూడా. వారికి ఏదైనా ఒక డిఫరెంట్ సౌండ్ సిస్టమ్ లాంటిది ఏదైనా ఫ్యూచర్లో యోచిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా చాలా మంది తెలియజేస్తున్నారు. దీని మీద ఫ్యూచర్లో ఏమన్నా మీరేమన్నా దాని మీద ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఎస్, మనము దీనికోసమనే ఎక్కడెక్కడ స్ట్రాటజిక్ లొకేషన్స్లో మనము తగు చర్యలు తీసుకోవాలో దానికోసమనే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఆ ఎంఓయూలో భాగంగా ఎక్కడెక్కడ అనిమల్స్ ఎక్కువగా మూమెంట్ ఉంది, ఎక్కడ అవి క్రాస్ అవుతున్నాయి, ఘాట్ రోడ్లు కానివ్వండి లేకపోతే ఖాళీ మార్గాలు కానివ్వండి, ఎక్కడ క్రాస్ అవుతున్నాయి వాటిని కూలంకషంగా అధ్యయనం చేసి ఆ అధ్యయనం యొక్క రిపోర్ట్స్ను పొందుపరిచి ఎక్కడెక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా వాళ్ళ ఒక మేనేజ్మెంట్ ప్లాన్ మనకు ఇవ్వబోతున్నారు టీటీడీకి. దాన్ని టీటీడీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫైనల్గా టెక్నాలజీని ఇన్ని రోజులకి బాగా టీటీడీ వాడుతుందని భావించాలి. అయితే రానున్నటువంటి రోజుల్లో దీంతో మరింత మార్పులు వచ్చే దిశగా ఉన్న అడుగులేసే పరిస్థితులు ఉన్నాయంటారు? తప్పకుండా అండి. మనకు పైనీర్ ఇన్స్టిట్యూట్ ఎంటైర్ ఇండియాలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళతో మనం ఎంఓయూ చేసుకున్నాం. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ప్రతి పార్ట్ను ఉన్నటువంటి ఇటువంటి మ్యాన్ అండ్ మ్యాన్ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు చూసినటువంటి సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మన టీటీడీ యొక్క ఎంటైర్ టెరైన్ కూడా వాళ్ళు ఇంతకుముందు 2-3 పర్యాయాలు వచ్చి ఇక్కడే ఉండి దానిపైన అధ్యయనం చేశారు. అలాగే వాళ్ళ యొక్క బేస్ స్టేషన్ కూడా తిరుపతిలో పెట్టుకున్నారు. వాళ్ళ యొక్క సైంటిస్టులు ఇక్కడుండే వర్క్ చేస్తున్నారు. 6 నెలలుగా వర్క్ చేసి వాళ్ళకు ఒక ప్రాథమిక నివేదికను మనకి ఇచ్చారు. ఆ నివేదికను పైన స్టేక్ హోల్డర్స్తో కూడా ఒక వర్క్షాప్ త్వరలో 2-3 రోజుల్లోనే చేయబోతున్నాం. అప్పుడు ఇంకా ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి అనిమల్ పాపులేషన్ ఎంత ఉంది, దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అది సమతాస్థితిలోనే ఉందా లేకపోతే ఏదైనా పాపులేషన్ ఎక్కువైందా అన్నది కూడా వాళ్ళు మనకు చెప్తారు. దాన్ని బేస్ చేసుకొని ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది మనకు తెలియపరుస్తారు. దాన్ని అనుగుణంగా మనం మేనేజ్మెంట్కు చైర్మన్ గారి దృష్టికి కానివ్వండి, ఈఓ గారి దృష్టికి, అలాగే అడిషనల్ ఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళి మనం అటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. చూస్తున్నాం ఈ యొక్క చిరుతల దాడి ఏదో గతంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వినూత్నమైనటువంటి రీతిలో
ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ దిశగా తీసుకొని వస్తే అటు జంతు సంరక్షణ ఇటు మనిషి సంరక్షణ రెండూ కూడా అవలంబించే విధంగా అయితే టీటీడీ కొత్త విధానంతో ఈ యొక్క స్మార్ట్ స్టిక్లు తీసుకురావడం జరిగింది. ఈ స్మార్ట్ స్టిక్ల వల్ల మాత్రం ఖచ్చితంగా వచ్చేటువంటి భక్తులకి భరోసాగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ యొక్క అనిమల్స్ నుంచి కూడా కాపాడుకునేందుకు ఎంత వెసులుబాటుగా ఉంటుందంటూ కూడా ఆఫీసర్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.